నమః ఓం భూర్స్వమాయ నమః ఓం భూర్స్వమాయ నమః ఓం భూర్స్వమాయ నమః. బోరస్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమీ అనుకోకు బాబు, ఒంట్లో బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదట కదా స్వామి. ఆ బోర్ నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను, నీకెందుకు బాబు? ఆ బోర్ నాకు ఈ స్వామి కావాలి స్వామి. ఆ బోర్ నేను ఊదుకుంటాను స్వామి. అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయనా, తీసుకో. బాబు చేతిలో బుర్ర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకో. వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తప్పదు చేసింది. ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే. సిలికి చెబుతూ స్మితో నన్నెవరో పిలుస్తున్నారు, రమ్మంటున్నారు. అదేమిటి స్మిత గారు వెళ్ళిపోతున్నారు? అమ్మా 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 ఇది ఆఖరి షాట్ అమ్మా, ఈ షాట్ వేయగలండి అమ్మా. సిలికి చెబుతూ అమ్మా అమ్మా మీరు వెళ్ళిపోయారంటే కొంప మునిగిపోద్దమ్మా, నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత? నీ గురించే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇస్త్రీ చెయ్యాలని. ఎవరో శ్వేత నాకన్నా అంతంగా ఉంటుందా? నాకన్నా నాజుకు రబ్బర్ బొమ్మ. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోలు కాదే, బోరసో. బోరసో అంత కళ. ఆగే ఈ సేవనాడు ఎప్ప పువ్వు అప్పల సంబంధించిన యాసలు సాగపాదా? ఏటి ఈ మధ్య బండి మీద బట్టలు ఉతకట్లేదంట? ఆ బండి మీద ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్. మనం అయ్యేదాకా నీ సంపాదన నీది, నా సంపాదన నాది. నీ బండ నీది, నా బండ నాది. నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే, పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు ఉతకనిట్టే ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికావంటే కాశీలో కాకిని చంపినంత తొట్టే దొంగ సచ్చినట్టు. బండకే ఎంత ఇదైపోద్ది, తెలియకుండా ఉతికితే అబ్బాబోయ్ చంపి. ఓలా అగిపెట్టండి. ఓలా వీటిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ వీటిని పట్టుదల చెయ్యాలి. చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనా? మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు.
చీచి హలో పాపా చీచి చిన్న పాపా హలో 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 పాపా ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టడం నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మానేసి నాకు వస్తున్నాను. కూర్చోడానికి చిన్న పాప ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చిమ్మడిపోను, నా సరుకంతా నేల ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా నువ్వు చెప్పు. గుడ్. మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది వెంకు లేచిపోద్దు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నోర్మీరా? వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు, మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి వనసుపారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూడు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా నీవలిగిన చోటాళజాలా అపరాధిని నే తలపంచి కాళ్ళు పట్టెదా లలన చిరునవ్వు రూపి లాలింపగదవే ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే నాకు దినమొక్క క్షణమే. రే గణపతి, నాన్న అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి ఎలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకం నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం చెప్పాడుగా, చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాపాలంలో సత్యభామ పడకసిన ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న, అంతే. అలా చెప్పు. ఒరే, మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తనగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే, వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడివా నాన్న? కాదురా, నేను పెళ్లి చేసుకుని
రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడి. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. వెళ్ళు, మేము సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. She leads a lonely life. She leads a lonely life. ఏమిటి లేట్ గా హాయ్ చెప్తున్నా? ప్యాకెట్ ఉంది కదా, నువ్వేంటి లేట్ గా వచ్చావు? ట్రాఫిక్ జామ్ అయింది హరి. నా ట్రాఫిక్ కూడా లోపలికి వెళ్దామా? హరి నేను ఇవాళ తొందరగా వెళ్ళాలి. ఎందుకు? మా ఆర్ఫనేజ్ లో ఫంక్షన్ ఉంది. ఓకే బెటర్ సార్. ఇక్కడే ఉన్నా. చికెన్ బిర్యానీ, చికెన్ కట్లెట్, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్, మటన్ ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని? నాన్ వెజ్ ఎలా తింటున్నారు? వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ కట్లెట్, వెజిటబుల్ వద్దు. నాకు ఏమవుతు. పోనీ వెజిటబుల్ వాటర్ నాకు కావాలి. హరి మా రోటరీ క్లబ్ లో స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి, ప్యాసివ్ స్మోకింగ్ గురించి మాట్లాడబోతున్నారు. ఎవడాడు? వాట్? అదే స్మోకింగ్ చేసే ఇడియట్స్ గురించి మాట్లాడే ఆ బుద్ధిమంతుడు ఎవరా అని. మీరే. నేనా? సిగరెట్లు కాల్చొద్దనా? పెద్ద బాగోదేమో. దాని గురించి మాట్లాడే అర్హత మీకొక్కరికే ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంతేకాదు మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీలాంటి వారు నాకు పార్ట్నర్ గా దొరికినందుకు వాళ్ళు ఎంత కుళ్ళిపోతున్నారో తెలుసా? నేచురలీ. అంటే అందరినీ ప్రేమించడం నా వల్ల కాదు కదా. అంటే నిన్ను కమిట్ అయిపోయాను కదా. ఇలా మాట ఇలా కొడతావా? మన గురించి మనం మాట్లాడుకుందామా? మన గురించా? ఏంటి? అంటే మన ఇద్దరం లవ్ లో పడినప్పటి నుంచి అది నాకేంటో అసలు ఆకలేట్లేదు. అరే నేను ఇప్పుడే బాగా తింటున్నాను. అదేంటో నాకు నిద్ర కూడా పట్టట్లేదు. నేను ఇప్పుడే బాగా నిద్రపోతున్నాను. అంటే నా ఉద్దేశం లవ్ లో పడ్డ. లవ్ ఏమైనా జబ్బా? అన్ని అబ్నార్మల్ కావడానికి? నేను ఇప్పుడే ఐ మీన్ లవ్ లో పడిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే 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 సినిమాకి వెళ్దాం. దేనికి? చీకట్లో చేతిలో చేయొద్దామనా? ఏం అక్కర్లేదు. సరే అట్లీస్ట్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. దేనికి? అప్పుడప్పుడు బ్రేకులు వేసి మీద పడేలా చేద్దామనా? ఏమీ వద్దు, నేను కార్లో వచ్చాను, కార్లోనే వెళ్ళిపోతాను. ఓకే వెళ్ళు. ఐఎమ్ సారీ హరి, నేను ఆల్రెడీ చెప్పానుగా మీటింగ్ కి వెళ్ళాలని. ఓకే దా. బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతున్నావు? నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావరా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్ నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు, కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే మీ సెటప్. మన కాలేజీకి మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అది చూడండి. ఇట్స్ అమేజింగ్.
గుడ్ మార్నింగ్ ఇది మిస్టర్ శ్రీధర్ సీనియర్ ప్లేయర్. హలో చింపు, హలో బబ్లు. హలో నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి, కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. That is our best friend, Kapil. స్టిల్ బ్యాచులర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. యా ఓకే లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్ యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకులేండి. ఓకే ఓకే ప్యూను కదా నువ్వు ఎలా ఆడతావు? పర్లేదులే, నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ గా సరిపోతాం. ఓకే బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్ కమ్ ఆన్ లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా వెంకటేశు గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి పాపోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికిచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. అడ్డడ్డడ్డే ఏమిట్రా ఇది? ఎంత వయసు వచ్చినా నిద్రలో మంచం మించి కింద పడిపోయి అలవాటు పోలేదురా నీకు? లేనా? నాకు ఇంకా బొజ్జలు ఉంది డాడీ. మరి అదే అవుతుంది. నీ ఫ్రెండ్కి ఏమో 9 గంటకల్లా వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 9:10 అయింది. ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు నాన్న. లే లేవా 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 లేవా. అది పడిపోతా, జాగ్రత్త. నానా పట్టుమని ఈ బెడ్ మిల్క్ తాగు, కాస్త బద్ధకం తీరుతుంది. తాగాలి 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 తాగాలి. నెమ్మది 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 నెమ్మది. చిచ్చి ఇంత వయసు వచ్చినా ఆ చొంగ కాచుకునే బుద్ధి పోలేదురా. హలో, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లేదా నా సాంకేతిక నాకు కాల్గేట్ పేస్ట్ చంటి పిల్లల మరీ అంత బద్దకైతే ఎలాగా? కాల్గేట్ పేస్ట్ అయ్యా తింటానికి కాదయ్యా, తోముకోవడానికి. కాల్గేట్ 2 రకాలుగా పనిచేస్తుంది. దంతాలకి బలం, తెల్లని తెలుపు. అమ్మయ్యా బద్దకం తీరింద్రా. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, నేను డ్రెస్ రెడీ చేసి తీసుకొస్తా. ఇస్త్రీ పెట్టే తోముతుంటే చొక్కా ప్యాంటు నల్లగదయ్యే, ఐరన్నే చేశానిప్పుడు. హయ్యర హయ్యర హై తనన్న చక్రకెళ్ళి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే, ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో తక్కకి ఇస్త్రీ. మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటున్నావా? ఏమండే, అసలు నేను ఎవరినండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకుని, ఇలా ఇన్సర్ట్ చేసుకుని, అలా కారులో హాయిగా షికారుకు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి, ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి, అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి. అసలు నాకుండా ఈకు. లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ అయిపోతుంది. బాబు డ్రెస్ రెడీ. వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ దిష్టి, ఆడపిల్లల దిష్టి, అప్పుడు వాళ్ళ దిష్టి. నానా, ఈ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అన్నావు కదా, ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి.
ఆల్ ది బెస్ట్. 1 minute, డాడీ.